ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారు, నొప్పి ఎక్కువగా ఉందా? అవునే. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్లు వేస్తారు, కానీ ఇన్సులిన్ పడకపోతే ప్రాణాంతకమని విన్నాను. అలాంటి రిస్క్ తీసుకోవద్దు చెల్లి. ముళ్ళపై మొక్క తీసుకొచ్చాను, రుద్దు. విషం తగ్గి నొప్పి కూడా తగ్గుతుందని ఎక్కడో చదివాను. వదినా, నా మీద ప్రయోగం చేయకు. ఇది నా సొంత వైద్యం కాదు విశాల్. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మాయదారి తేలు నిన్నే కుట్టాలా? అది మండ్రగబ్బ అనుకుంటక్క. గబ్బు తేలు మా ఆయన్నో మా అత్తయ్యనో కుట్టుంటే బాగుండేది. ఎవరికి కుట్టినా నొప్పితో వాళ్ళు కూడా బాధపడతారు కదా వదినా. అఫ్కోర్స్, కానీ అత్తయ్య కుడి చేతిలో జీవచలనం లేదు కాబట్టి పెయిన్ ఉండేది కాదేమో. మా వారు అన్ని విషయాల్లో వేలు పెడతారు కాబట్టి ఆ వేలును కుట్టుంటే ఏడ్చుకుంటూ ఓ మూల పడుండేవాడు. ఏంటో అక్క, ఈరోజు శ్రావణ శుక్రవారం. అంతా మంచి జరుగుతుందనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నైని, అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే నీకు ముందే తెలిసిపోతుంది కదా. కరెక్టే కదా చెల్లి. ఈసారి అది కూడా మీ ఆయన విషయంలో అంచనా వేయలేకపోయావు ఎందుకని? అదే అర్థం కావడం లేదక్క. గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాలనుకున్న ప్రతిసారి అది చేజారిపోవడం, నాలుగోసారి ఏకంగా అది తేలు కుట్టిన చోటికే వెళ్ళడం, ఆ తర్వాత బాబుగారికి ఇలా అవ్వడం, ఇదంతా తలుచుకుంటే నేనెందుకు పసిగట్టలేకపోయానో అని పశ్చాత్తాపడుతున్నాను. నైని, ప్లీజ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఈ నొప్పి రేపటికి తగ్గిపోతుందిలే. ఆ చేత్తో ఎంతో మందిని ఆదుకున్నావు విశాల్. అలాంటి చేయికి తేలు కుట్టిందంటే మేమందరం ఫీల్ అవుతున్నాం. వదినా, పర్వాలేదు, నాకేం కాదు. అక్క, నాకు కూడా ఎందుకో గుడి నుంచి రాగానే తల తిరిగినట్టయింది. మళ్ళీ నెల తప్పావేమో, చెక్ చేసుకోపోయావా? అలాంటిదేం లేదు. నీక్కూడా తలనొప్పిగా అనిపించిందా అని. లేదే. నైని, నీకు తలనొప్పి వస్తే అందరికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? అలా అని కాదు బాబుగారు. అత్తయ్య వాళ్ళు తెచ్చిన కుంకుమ మీరు నా నుదుటిన పెట్టారు కదా, అది నా ఒంటికి పడకపోవడం వల్ల హెడ్ఏక్ వచ్చిందా, లేకపోతే అందరికీ అలాగే అనిపించిందా అని. నీ అనుమానంలో లాజిక్ ఉంది. నేను మళ్ళీ వస్తాను. వదినా, ఆగు. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అలా అన్నావు కదా, అమ్మ వాళ్ళని అడగడానికి వెళ్ళినట్టుంది. అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.